పిల్లరా, గత కాలంలో మనం రక్షణ సువార్తలో ఉన్న 2 భాగాలు, దేవుని రాజ్యం, ఒకటి యేసుక్రీస్తు నామం అనేటువంటిది. దేవుని రాజ్యంలో దేవుడి గురించినటువంటి అనేకమైన సత్యాలు, అలాగే ఆయన రాజ్యంలో ఉన్నటువంటి మానవులమైన మన గురించి అనేకమైన విషయాలు నేర్చుకునే క్రమంలో 5 సహజమైన కోరికల గురించి మనం నేర్చుకోవటం జరిగింది. ఎవరైనా గుర్తున్న వాళ్ళు ఒకసారి రిపీట్ చేయండి. ఏంటా 5 కోరికలు? 6వ దానిలోకి మనం వెళ్ళబోతున్నాం. మనం ఎంతవరకు గుర్తుందో ఏంటో అనేది మనందరికి అవసరమైంది. చెప్పండి అమ్మా. అన్న వందనాలన్న. చెప్పండి. ఆకలి దప్పులు, లైంగిక కోరికలు, సామాజిక గౌరవం, సాధించడం, భద్రత. ఇప్పుడు నేర్చుకునేది దైవాసక్తి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇవి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అప్పుడప్పుడు మనకు లెక్కల మాస్టర్ చెప్తూ ఉంటారు, చిన్నప్పుడు చదివేటప్పుడు మనం, మరి అర్ధరాత్రి లేపి అడిగినా చెప్పేటట్టుగా నేర్చుకోవాలిరా అని విన్నారు కదా. అలాగా నేర్చుకోవాలి పిల్లరా. మనం ఇవన్నీ చాలా చాలా జీవితానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి పాఠాలు ఇవి. ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. తడుముకోవటం అనేది జరగనేకూడదు. దైవాసక్తి అనేటటువంటిది సహజమైన కోరిక అని అంటారా మానవుడికి? అంటే ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చిందని అంటే, అసలు దైవాసక్తి అందరికీ ఉండదు కదా. సహజంగా ఎట్లుంటుంది దైవాసక్తి చెప్పండి మానవుడికి? ఇది సహజమైనటువంటి కోరికే దైవాసక్తి అనేది ఎలా చెప్పగలం? ఆ ప్రశ్న అర్థమైంది కదండి మీకు అందరికీ? మానవుడికి సంబంధించిన సహజమైన కోరికే ఈ దైవాసక్తి అనేది ఎలా మనం సమర్థించుకోగలం? ఎలా సమర్థించుకోగలం ఇది? ఎందుకనంటే భద్రత గురించి అది సహజమైన కోరిక అనేది ఎన్నో ఉదాహరణల ద్వారా అది నిజమే, సహజమైనటువంటిదే అని ఎన్నో రూపాల్లో మనం నేర్చుకోవటం జరిగింది గత కాలంలో. అట్లాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరి దేవుడు అంటే ఆసక్తి కలిగే ప్రపంచం అంతా ఉందా? మరి నాస్తికులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, ఆస్తికులు అంటే మనం, ఆస్తికులు అంటే దేవుడు ఉన్నాడు నమ్మేవాళ్ళు. వీళ్ళల్లో కూడా నామకార్థులు ఎందరో ఉన్నారు. నమ్మకస్తులు తక్కువ, నామకార్థులు ఎక్కువ కదా మరి దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళలో కూడా. కాబట్టి నామకార్థులతో నిండిపోయిన ప్రపంచం, నాస్తికులతో నిండిన ప్రపంచం, హేతువాదులతో నిండినటువంటి ప్రపంచం ఉంటే దైవాసక్తి సహజమైన కోరికని మనం ఎలా చెప్పగలం? అందరికీ దైవాసక్తి ఉంటుందా? ఉంటే మనకి ఇలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పండి. ఆన్లైన్లో తెల్లవారి జాయిన్ అవ్వగలిగినటువంటి వాళ్ళు మన సొంత వాళ్లే, మన సంఘాలకు సహవాసాలకు సంబంధించిన వాళ్ళు, ఆత్మీయులు, బంధువులు, మిత్రులు, కుటుంబస్తులు ఎంతో మంది ఉన్నారు కదా. వాళ్ళకి అందరికీ ఉందా మరి ఆసక్తి? సహజంగా ఉండాలి కదా. ఎవరో వచ్చి ప్రేరేపించిన, ఎన్నో రకాలుగా వాళ్ళని ఉద్దీపనం చేసిన, స్టిమ్యులేట్ చేయటం అంటారు దాన్ని. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం వాళ్ళలో ఆసక్తి చూడలేం కదా. మరి సహజమైనటువంటి కోరికని ఎలా మనం దాన్ని అనుకోగలం? ప్రశ్న అర్థమైంది కదండి. ఇప్పుడు ఎలా ఇది సహజమైన కోరిక అని చెప్పగలము? అందాలక్క చెప్పండి. సహజంగా అది మనలో ఉంటది నా, దేవుని దగ్గర పోయి ప్రార్థన చేయాలా అవన్నీ అని ఉంటదినా. కాకపోతేనా దాన్ని మనం కనపరచలేమునా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా, ప్రార్థనకు రావాలని, ప్రార్థన చేయాలని అందరికి ఉంటదినా. కానీ కొంతమంది మాత్రమే దాన్ని జయించగలిగి ప్రార్థనలో మోకరించి మెలకువగా లేచి ఉండగలుగుతారనా.
కొంతమంది ఏముందిలే అని పండుకుంటారు. ప్రేరేపణ అయితే ఉంటదినా, కానీ ఆసక్తి తగ్గి కొందరు దాన్ని ఉపయోగించుకుంటారు. రైట్ అక్క, మంచి మాట చెప్పారక్క. అయితే ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, అదేంటంటే మనం మానవులు అందరి గురించి ఆలోచన చేస్తున్నామా, ఓన్లీ క్రైస్తవుల గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నామా? మానవుడి సహజ కోరిక అని అంటున్నామా, లేకపోతే క్రైస్తవుల సహజ కోరికని ఆలోచన చేస్తున్నామా? మానవుని సహజ కోరిక. మరి మానవుడు అందరికి సంబంధించిన దైవాసక్తికి సంబంధించిన విషయాలు చెప్పాలి. అందరికీ మంచి పనులు చేయాలని ఉంటది కానీ కొంతమంది దాంట్లో చేసుకుంటారు, కొంతమంది చేసుకోలేరు. మంచి పనుల విషయం కాదక్క, ఇక్కడ దైవాసక్తికి సంబంధించిన విషయాలు చెప్పాలి. మొత్తం మానవులుగా పుట్టిన వాళ్ళలో ఒక ఆస్తికుడు గాని, నాస్తికుడు గాని, హేతువాది గాని, నమ్మకస్తుడు గాని, నామకార్థులు గాని, వాళ్ళందరికీ సహజ సిద్ధంగా దేవుడు అంటే ఆసక్తి ఉంటది అనడానికి, మనం నిరూపించుకోవటానికి మనకు ఉదాహరణలు ఏమన్నా ఉన్నాయా? అది నాకు కావాల్సిన పాయింట్. ఎనీబడి ఎల్స్? ఇంకెవరన్నా ఉన్నారు చెప్పండి అన్న. ఇప్పుడు అన్యులు లాంటి వాళ్ళ ఏది ఉంటేనైతే ఇప్పుడు తల్లిదండ్రులు ఇవి చేస్తుంటారు కదా అన్న, పూజలు అవి ఇవి, వాళ్ళని చూసి పిల్లలు కూడా అట్లనే ఫాలో అయిపోయే ఇంట్రెస్ట్ లోకి వచ్చేస్తారు వాళ్ళకి ఇంకా తెలియదు, తల్లిదండ్రులనే ఫాలో అయిపోతారు కదా అన్న. అది ఓకే అమ్మా. నేను మీకు విషయం అర్థం ఏంటంటే, మీరు ఆస్తికుల దగ్గర ఆగిపోతున్నారు, క్రైస్తవుల్లో ఉన్నటువంటి భక్తుల దగ్గర ఆగుతున్నారు, అలాగే అన్యుల దగ్గర ఉన్న భక్తుల దగ్గర ఆగుతున్నారు. భక్తి లేనటువంటి, మాకు దేవుడితో సంబంధమే లేదనేటువంటి ఆస్తికులు, నాస్తికులు సైతం ఉన్నారు కదా, హేతువాదులు ఉన్నారు కదా. వాళ్ళల్లో కూడా మానవుడి యొక్క సహజ కోరిక అంటే ఇంకా వాళ్ళు ఎవరితో కూడా సంబంధం లేకుండా ఇది చెప్పగలగాలి. నా పాయింట్ అర్థమైందా మీకు? ఇప్పుడు ఎంతవరకు ఉన్న భక్తులు, క్రైస్తవుల భక్తుల దగ్గర చెప్పేస్తున్నారు, అలాగే అన్ని జనుల దగ్గర ఉన్నటువంటి భక్తులతో చెప్తున్నారు. నేను అడుగుతున్నది భక్తుల యొక్క సహజమైనటువంటి కోరిక కాదు, మానవుడు అయితే చాలు వాళ్ళలో ఇది సహజమైన కోరికగా ఉండాలి దైవాసక్తి అనేది. దీనికి కావాలి నాకు ఉదాహరణలు. ఊరికి చెప్పుకుంటూ పోవటం కాదు కదా, అది నిజంగా సహజమైన కోరికని ఎలా రుజువుపరుచుకోవాలి? మానవుడికి ఉంటుంది అది ఖచ్చితంగా, ఇదిగో సో కారణాలను బట్టి అని చెప్పుకోగలగాలి, మనకు తెలియాలి. ఆ దిశగా చెప్పండి ఆన్సర్స్. వందనాలనా. అనారోగ్యం గాని, ప్రాణాపాయ స్థితి గాని ఈ విధంగా కలిగినప్పుడు ఇంకా దేవుడే దిక్కు, నువ్వే ఉన్నావు, నువ్వే కాపాడాలి తండ్రి అని అట్లా ఎలా ఎంతటి వారైనా దేవుని దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందన్నా. అట్లా దేవునిపై అది కూడా అందరు చేసేది కాదమ్మా, అందరూ చేయరు, అది గమనించండి. ఇప్పుడు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువైపోయినప్పుడు మేము మా మేధస్సుతో, మా టెక్నాలజీతో వైద్యం కనుక్కున్నాము, వైద్యులు ఉన్నారు మాకు, వాళ్ళు మమ్మల్ని కాపాడుతారు కాబట్టి దేవుడు ఎవరో కాదు వాళ్ళే అని చెప్పే పరిస్థితుల్లోనే ఒక సామెత కూడా వచ్చింది లోకంలోనికి, వైద్యో నారాయణో హరే. విన్నారా? అంటే వైద్యుడే నారాయణుడు, వైద్యుడే హరి అన్నట్టు అనమాట. అంటే అందరూ ఏదో ఆ ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా, అనారోగ్యం పాలొచ్చినా, గొంతు మీదకి వచ్చినా అందరూ దేవుడి మీదకి వెళ్ళరమ్మా. ఆ డాక్టరే అంటారు కదన్నా, ఇంకా మేము చేసేది చేసినాము, తర్వాత దైవాధీనం అని దేవుడే డాక్టరే అంటారు. అదేనమ్మా, అందరు కూడా అంటారు. అది కూడా డాక్టర్లు కూడా అందరూ అంటారు కదమ్మా. గమనించండి, మనకు సహజ సిద్ధంగా అనేటటువంటిది ఎలా చెప్పగలం? ఇంకొంచెం ఏమైనా ఆలోచన థింక్ చేయండి. ఇది సహజ సిద్ధమైనటువంటి కోరికని మనం ఎలా దైవాసక్తి అనేది అందరిలో మనిషి అయితే చాలండి ఖచ్చితంగా ఉంటది అనేది చెప్పడానికి మన దగ్గర ఉన్న రుజువులు ఏమున్నాయి అనేది మనం అన్వేషిస్తున్నాం. ఇందుకొరకు మెదడు పదును పెట్టండి. ఇంకా ఎవరన్నా బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, సహజమైనటువంటిది కోరిక మానవుల్లో. అందరూ దేవుడు ఉన్నాడు, పరలోక పుణ్యము నరకం అనేది ఉంది అని అందరూ నమ్ముతారు. కానీ కొంతమంది
దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని కొంతమంది ఉంటారు. కొంతమంది దాన్ని అనుసరిస్తారు, కొంతమంది అనుసరించలేరు. దేవుడు అందరూ నమ్మరక్క, అసలు అదే అది నీకు. అందరు దేవుడిని నమ్మరక్క, అందరూ నమ్మరు, జరిగేది కాదు అది. జీవి లాంటి వారు ఎవరో ఒకరు ఉంటారంటారా? 100% ఉంటారు అక్క, 100% ఉంటారు. ఇంకా ఆల్రెడీ ఈ పాఠాలు విన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు, మనం ఆ పాఠాలు విని బాప్టిజం పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు లైన్ లో. మీకు ఈ పాఠాలు చెప్తున్నప్పుడు ఇది సాధ్యమైనటువంటి కోరిక అని చెప్పడానికి ఉదాహరణలు దైవజనులు చెప్పిన సందర్భాలు కానీ ఎవరికి ఏం గుర్తులేవమ్మా? బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు కొంతమంది వాళ్ళు వీళ్ళల్లో. అది కొత్త ఏం కాదు, పాఠం కూడా కొత్త కాదు. గుర్తులేదా చెప్పినట్టు, లేదంటే అసలు చెప్పలేదనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు అసలు? రైట్, జాగ్రత్తగా గమనించండి. అసలు దైవాసక్తి అన్నటువంటి ఈ పదంలో నెగిటివ్ సెన్స్ ఉంది, పాజిటివ్ సెన్స్ ఉంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దైవం అనేటటువంటి కాన్సెప్ట్ సహజమైనటువంటి విధంగా ఒక మనిషిలో ఖచ్చితంగా ఫిక్స్ అయి ఉంది అనేది అర్థం. అది నెగటివ్ గా ఆసక్తి కావచ్చు, లేదా పాజిటివ్ గా ఆసక్తి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాస్తికుడు కూడా దేవుడి గురించినటువంటి ఆసక్తితో ఉంటాడా ఉండడా? ప్రశ్న అడుగుతాను. నాస్తికుడు కూడా దైవాసక్తితో ఉంటాడా అంటాను నేను. అది ఎలా? హేతువాది కూడా దేవుడి గురించినటువంటి ఆసక్తితో ఉంటాడంటాను, నామకార్థుడు కూడా ఉంటాడంటాను. అయితే పాజిటివిటీతో కాదు, నెగటివిటీతో కూడా. అదైనా ఆసక్తి కదా. ఇప్పుడు దేవుడు లేడు అని నిరూపించడానికి కూడా దేవుడి గురించినటువంటి ఆసక్తితో వాడు అన్వేషణ చేస్తాడా, చేయడా? చేస్తాడు. లేడని నిరూపించడానికి. మీకు విషయం అర్థమైందండి అందరికి? లేడు అని నిరూపించడం కోసం లేడని నిరూపించడానికి కూడా దేవుడి గురించిన ఆసక్తితో వాడు కుతూహలంతో ఎదుగుతూ ఉంటాడు వాడు. అంటే దేవుడు అనే ఈ కాన్సెప్ట్ మానవుడి మస్తిష్కం నుంచి వేరు చేయటం ఎవడి తరం కాదు. అది పాజిటివ్ వేలో కావచ్చు, నెగటివ్ వేలో కావచ్చు. దేవుడు దేవుడు అని అంటున్నారు, ఎక్కడున్నారో చూపించండి రా అని రుజువులు కావాలని కూడా వాడు దేవుడి గురించినటువంటి ఆసక్తితో అన్వేషణ కొనసాగిస్తుంటాడు. లేడు లేడు లేడని నిరూపించే క్రమంలో కూడా దేవుడు 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 అని వాళ్ళు వళ్ళ వేస్తూ ఉంటాడు. ఉంటే చూపించి ఎక్కడున్నాడు నీ దేవుడు 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 అంటూ కూడా వాడు ఆసక్తితో కొనసాగుతూ ఉంటాడు. నామకార్థ సంగతి ఏంటి? దేవుడు దేవుడు అంటాడు, ఎక్కడున్నాడు ఆ దేవుడు బాబు అన్నటువంటి రీతిగా వీళ్ళు మీమాంసలో డైలమాలో ఉంటూ కూడా దేవుడి గురించిన ఆసక్తితో ముందుకు సాగుతారు. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, మనకి అందరూ పాజిటివ్ గా ఉంటారు అనే ఆలోచన కలగటం తప్పు. అది నెగిటివ్ సెన్స్ తో కావచ్చు, పాజిటివ్ సెన్స్ తో కావచ్చు, ధనాత్మకంగా కావచ్చు, రుణాత్మకంగా కావచ్చు, మంచిగా కావచ్చు, చెడ్డగా కావచ్చు, అందరూ దేవుడి గురించినటువంటి ఆసక్తితోనే బతుకుతూ ఉన్నారు. ఇంకా ఇది ఫస్ట్ ప్రూఫ్ గుర్తుపెట్టుకోవాల్సింది. రెండవది గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా గమనించండి, అబద్ధాలు ఆడితే నేరం అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉందా, లేదంటే కొన్ని చోట్లే ఉందా? ప్రపంచవ్యాప్తంగా ఉంది. అవునా కాదు? మీరు చెప్పండి. అబద్ధాలు ఆడడం నేరం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉందా, కొన్ని చోట్ల ఉందా? పోనీ వ్యభిచారం నేరం అనేది లోకమంతా ఉందా, కొన్ని చోట్లే ఉందా? లోకమంతా ఉంది. లోకమంతా ఉంది. అంటే మోసం చేయటం తప్పు అనేది ప్రపంచం అంతా ఉందా, కొన్ని చోట్ల ఉందా? ప్రపంచమంతా ఉంది. ఇంతకు ఇక్కడ లోకమంతా ఈ మంచి కాన్సెప్ట్లు, అంటే దీన్ని ఎథిక్స్ అంటారు వీటిని, అంటే విలువలు అనేటటువంటి తల్లిదండ్రులు చూసుకోవాలి, పెద్దల్ని వాళ్ళు చూసుకుంటారో లేదా వేరే సంగతి పక్కన పెట్టండి. మోసం చేయటం తప్పు అనేటటువంటి విషయం అనేది మనిషికి ఎక్కిందా లేదా? వాడు చేస్తున్నాడా చేయలేదా కాదు కావాల్సింది ఇక్కడ.
అది నేరం అనేటటువంటి తత్వం ఉందా లేదా అని అంటే ఖచ్చితంగా ఉంది. వ్యభిచారం చేస్తున్నాడా కాదు, ఇది నేరం అనేటటువంటిది యూనివర్సలైజ్డ్ గా ఉందా లేదా? ఈ కాన్సెప్ట్లు ఎవరి వలన వచ్చి రావాలి ప్రపంచంలో? ఎవరన్నా చెప్పాడు ఆ ప్రపంచానికి, లోకానికి అంతటికి ఎవరన్నా అదే పనిగా వకాల్తా పుచ్చుకోనో లేకపోతే టీచింగ్స్ చేశాడా ప్రపంచం అంతా? లోకమంతా చెప్పాడా? మనుషుల్లో మానవ మాతలో ఎవరన్నా చెప్పాడంటారా? అవుతుంది అది ఎవడి వల్లన్నా అవుద్దా? ఏమండి, ఎవ్వరి వల్లనా అవుతుందా ఇవన్నీ లోకమంతా చెప్పాలంటే మానవ మాతలు? మరి చెప్పకపోయినా అబద్ధాలు ఆడకూడదు అనేటువంటిది యూనివర్సల్ గా వెళ్ళిపోయిందని అంటే, వ్యభిచారం చేయకూడదు, మోసం చేయకూడదు అనేటటువంటిది లోకవ్యాప్తంగా వెళ్ళిపోయిందని అంటే, ఇది ఎవరి వల్ల సాధ్యమయ్యేది అంటే మానవాతీత శక్తి వల్లే సాధ్యమే. ఒకవేళ హేతువాది దేవుడని మాత్రం చెప్పకపోయినా, వాడు ఒప్పుకోకపోయినా, నాస్తికుడు ఆ పేరుతో ఒప్పుకోకపోలేకపోయినా, వాస్తవం ఏంటి అని గమనించగలిగితే, లోకమంతా పాపం అన్నది నేరం అనే కాన్సెప్ట్ కి, పుణ్యం అనేటటువంటిది అందరూ చెయ్యాలి, కలిగి ఉండాలి, మంచిగా ఉండాలి అనేది అందరిలో గూడు కట్టుకున్నటువంటి విషయం. ఇదంతా దేవుడి వలన కలిగినది, కేవలం దైవాసక్తిలో భాగంగా వచ్చేదే తప్ప ఇంకా ఏ విధంగా మానవుడిలో రాదు. దైవాసక్తిని సజీవంగా మానవుల్లో ఉంచగలిగిందే ఎవరు అని అంటే మనస్సాక్షి. వాటి గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం తర్వాత. నాకు ఎందుకో ఇది తప్పనిపిస్తుంది అని మన వాళ్ళు అంటే స్నేహితులతో, స్నేహితురాళ్లతో, బంధువులతో, భర్తతోనూ, భార్యతోనూ చెప్పుకున్నటువంటి సందర్భాలు మనం చూసామా లేదా? కొన్ని సందర్భాలు మనం కూడా అనుండొచ్చు, అవునా కాదండి? ఎందుకో నాకు ఇది తప్పు అనిపిస్తుంది, ఇలా చేయకూడదు అనిపిస్తుంది, స్టెప్ తీసుకోకూడదు అనిపిస్తుంది అనేటటువంటి భావజాలం మనకి ఏదైతే అనిపిస్తుందో, ఇది ఎవరు కల్పించింది? ఎవరు చెప్పింది? ఇది ఏ మూలాన వచ్చింది అంటే ఒక్కటే, అది దైవాసక్తి వల్ల. ఇప్పటికీ అబద్ధాలు ఆడితే నెక్స్ట్ చెప్పండి. మనిషి సహజ సిద్ధంగా ఎక్కువ చోట్ల లోకంలో మనం చూస్తూ చాలా చోట్ల సహజంగా వింటూ ఉంటాయి మాట, అబద్ధాలు ఆడితే ఏమవుద్దట? ఆడపిల్లలు పుడతారంట. ఇక దేవుడితో సంబంధంతో వస్తుందమ్మా. ఇప్పుడైతే ఎక్కువ మంది ఆడట్లేదు, కానీ పాతకాలంలో ఎక్కువగా ఏం చెప్పాలంటే, అబద్ధాలు ఆడితే దేవుడు శిక్షిస్తాడు, 4 కోసేస్తాడు అని చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు. విన్నారా? ఇప్పటికీ చెప్తా అంటారు నా స్టూడెంట్. అబద్ధాలు ఆడితే దేవుడు 4 కోసేస్తాడు రా. ఇప్పుడు పిల్లలకు కూడా అట్లా చెప్తాం కదా, అబద్ధాలు అంటే దేవుడు నాకు కోసేస్తాడు, గుడ్లు తీసేస్తాడు దేవుడు, ప్రాణం తీసేస్తాడు, 4 కోసేస్తాడు అని. అడిది తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. ఇంకోటి ఎప్పుడన్నా గమనించండి, వాళ్ళు నాస్తికులు కానీ హేతువులు కానీ అప్రయత్నంగా పలికే పదం ఏంటంటే, దేవుడు ఉన్నాడు రా. వినరా ఈ మాట? ఎప్పుడన్నా మనకు న్యాయం జరిగింది అన్నప్పుడు, లేకపోతే దుర్మార్గులు శిక్ష పడింది అన్నప్పుడు వెంటనే అనుకుంటారు ఖచ్చితంగా అనే మాట ఇది, దేవుడు అంటూ ఉన్నాడు రా, దేవుడు ఉన్నాడు. వెంటనే అంతా పైవాడిదయ్యా, అంతా పైవాడిదయ్యా, అంతా దేవుడి దయ. అంటే ఏదో ఒక రూపేణ పాజిటివ్ గాని నెగిటివ్ గాని ప్రపంచం అంతా దైవాసక్తితో నిండుంది. అది సహజ సిద్ధమైనటువంటి కోరిక మానవుడిది. బయట పడరు అంతే కొంతమంది, అంతే తప్ప వాడు ఒకవేళ బయటపడినా కూడా దేవుడి గురించి చెప్పండి అని అంటే
నాకు ఒక్క మాట కూడా రాదండి సారీ అన్నోడిని ఎవడన్నా చూసారా మీరు? అది నెగిటివ్ గా కానీ పాజిటివ్ గాని. దేవుడి గురించి మానవుడిని, ఊహ తెలిసిన ప్రతి మానవుడిని మాట్లాడమంటే ఒక్క మాటన్నా మాట్లాడకుండా ఉండగలడా? లేదన్నా. ఖచ్చితంగా వాడు నెగిటివ్ గా కానీ పాజిటివ్ గా కానీ ఖచ్చితంగా మాట్లాడతాడు. ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకంటే అది ఆసక్తి, దైవాసక్తి సహజమైనటువంటి కోరికగా మానవుడిలో దేవుడు ఏర్పాటు చేయటం జరిగింది. ఓకే అండి, రైట్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దైవాసక్తి విషయంలో సాతానుడు కొన్ని ట్రిక్లు వాడతాడు. వాడి నియమంలో దైవాసక్తి గురించి డైవర్ట్ చేసే విధంగా తీసుకెళ్తూ ఉంటాడు. ఈ క్రమములోనే వాడి ప్రయత్నంలో నుంచి పుట్టినటువంటి బిడ్డలే ఈ 3 వర్గాల వాళ్ళు. ఏ 3 వర్గాలు? నాస్తికులు, దేవుడు లేడు, దయ్యం లేడు, అంతా బూటకం, దేవుడు నేనే, దయ్యము నేనే. ఒకవేళ దేవుడు దయ్యాలు నిజంగా ఉన్నారనుకుంటే ఆ దేవుడు దయ్యం ఎవరో కాదు, నేనే నిజం, అహం బ్రహ్మోస్మి అంటారు. అంటే ఏంటనుకుంటున్నారు? ఏదో మాయో మంత్రమో కాదు. ఏంటనుకుంటున్నారండి? ఆ మాటకు అర్థం ఏంటనుకుంటున్నారు? ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరికి ఐడియా లేదండి? నేనే దేవుణ్ణి. వెరీ గుడ్ సిస్టర్. అహం అంటే నేను, నేనే దేవుణ్ణి, నేనే దయ్యాన్ని. ఇంక దేవుళ్ళు దయ్యాల్లో ప్రత్యేకంగా ఎవరు లేరురా అనేటటువంటి ఒక బ్యాచ్ దైవాసక్తిలో భాగంగా దయ్యం పుట్టించినటువంటి బ్యాచ్. తర్వాత హేతువాద బ్యాచ్. ఇదేంట్లాంటిది అంటే ప్రతిదానికి రుజువు. నాకు రుజువు ఉంటే, హేతు అంటే ఏంటి? కారణం. కారణం ఉంటే నేను నమ్ముతా అన్న బ్యాచ్. 3వ బ్యాచ్ ఏంటి? ఇదే చాలా ప్రమాదకరం. ఆస్తికుల కంటే హేతువాదుల కంటే ప్రమాదకరమైన బ్యాచ్ ని తయారు చేసింది ఆ బ్యాచే. జాగ్రత్తగా వినాలి. ఆ బ్యాచే నామకార్థులు అనేటటువంటి బ్యాచ్. సాతాను నియమంలో నుంచి బయటకు వచ్చిన అతి పెద్ద పవర్ఫుల్ ప్రొడక్ట్ అది నామకార్థ భక్తులు. ఇప్పుడు క్రైస్తవులు 3 రకాలండి. 3 రకాల క్రైస్తవులు ఎవరికైనా తెలుసా? క్రైస్తవులు 3 రకాల క్రైస్తవులు ఉన్నారు. ఎవరికైనా ఐడియా ఉందా? అవసరాల నిమిత్తం క్రైస్తవులైనా అమ్మా, ఇంకా 3 రకాల క్రైస్తవులు ఎవరికైనా ఐడియా ఉందా? నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నారండి అయ్యగారు. అదేనమ్మా నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 3 రకాల క్రైస్తవులు ఎవరికైనా తెలుసా? ఎవరిని 3 రకాల క్రైస్తవులు అంటే ఎవరెవరు? ముందు 3 రకాలు ఏంటో తెలిస్తే ఆ 3 రకాల మనం ఎక్కడున్నా మనకు అర్థం అవుద్ది. ఎక్కడుంటే నామకార్థ క్రైస్తవులు అని అంటారో తెలుస్తుంది. సాతాన్ నియమంలో దైవాసక్తి మనకు ఉందా, లేదా దైవ నియమంలో దైవాసక్తి ఉందా అర్థమైపోద్ది మనకి. అందుకే అడుగుతున్నాను ఈ ప్రశ్న. పైకి భక్తి గలవారు అండి, శక్తిని ఆశ్రయించిన వారు క్రైస్తవులు ఒక ఉందామండి. నాకు 3 రకాలు తెలిసిన వాళ్ళు చెప్పండి అమ్మా. ఎవరికి ఐడియా లేదండి? ఎవరికి లేదు. దేవుణ్ణి నమ్మే వాళ్ళు కొంతమంది, దేవుని నమ్మని వాళ్ళు కొంతమంది, కొంతమంది లోకంలో ఉంటారు, దేవునిలో ఉంటారు. నేను అడుగుతున్నది మన వాళ్ళ క్రైస్తవుల్లోనేక. సరే ఓకే, ఒకటి గుర్తుపెట్టు. భక్తులలోనే 3 రకాలు ఉంటారు. ఒకటి పండగ భక్తులు, పండగ క్రైస్తవులు. ఈ 3 బ్యాచ్లు ఉన్నాయో లేదో ఈజీగా చెప్పేస్తాం మనం. 2వ బ్యాచ్ ఏంటంటే ఆదివారం క్రైస్తవులు. 3వ బ్యాచ్ అనుదిన క్రైస్తవులు. ఈ 3 బ్యాచ్లు ఉన్నాయా లేదండి ప్రపంచవ్యాప్తంగా?
ఇప్పుడు పండగ క్రైస్తవులు అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు? దేవుడి పండగ సన్నిధిలో ఎప్పుడు టైంలోనే కనపడతారు? దేవుడికి దర్శనం ఎప్పుడు ఇస్తారంటే క్రిస్మస్, న్యూ ఇయర్, ఈస్టర్, ఇంకా కుదిరితే 4వ రోజు కూడా అంటే గుడ్ ఫ్రైడే. ఈ రోజులలో తప్పిస్తే మిగతా రోజుల్లో దేవుడికి పొరపాటును కూడా కన్నపడని భక్తులు ఉంటారు. వాళ్ళని పండగ క్రైస్తవులు అంటారు. ఆ రోజే భక్తి అంతా పొంగుకొస్తుంది. ఈవెన్ న్యూస్ ఛానల్స్ లో కూడా టెలికాస్ట్ చేసేటప్పుడు, కవరేజ్ చేసేటప్పుడు ఏమంటే రాస్తారండి? భక్తులతో ప్రార్థన మందిరాలు, చర్చులు కిటకిటలాడాయి అంటారు. అంటే ఇప్పుడు న్యూస్ మీడియాను కూడా, లోకాన్ని కూడా ఎట్లా డైవర్ట్ చేశాడంటే, ఈ పండగ టైంలో ఎవరైతే దేవుడి మందిరానికి వస్తారో వాళ్ళే భక్తులు అన్నటువంటి రీతిగా వాళ్ళు చెప్పేస్తున్నారు. ఆ టైంలో ఇప్పుడు ఇక్కడ మెట్టుకు చర్చ సరిపోదు, బయట టెంట్లు వేస్తారు. మామూలుగా ఉండదమ్మా. ఆ రోజు బయట టెంట్లు వేసేస్తారు, మొత్తం రోడ్లు పక్కన ఉంటే రోడ్లు బ్లాక్ అయిపోతాయి. అబ్బబ్బబ్బబ్బా, మామూలుగా ఉండదు. ఇసుకేస్తే రాళ్ళంత జనాలు వచ్చేస్తారు. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు పండగ భక్తులు. అంటే దయ్యం ఏమని ముసుగులో బంధించేసిందంటే, నువ్వు రోజు దేవుడు 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 అని కొట్టుమెట్టాడాల్సిన అక్కర లేదు. పండగలు ఉన్నాయి కదా, పండగలకు వచ్చేయి, అందరిని కలువు, మంచి బట్టలు వేసుకో, మంచి తిండి తిను, ఇంట్లో రంగులు వేసేసుకో, చర్చికి డెకరేషన్ చేయి. నేను అందుకే పాట రాశాను, క్రిస్మస్ సంబంధించిన పాట వినుంటారు మీరు. ఇంటి పైన సుక్కే వెచ్చి కడుపు నిండా సుక్కే వేస్తే, పండగని ఫుల్లుగా తిని ఎర్రిగా సింధులేస్తే, హంగులు ఆర్భాటాలతో క్రీస్తు ఆజ్ఞ పాతరేస్తే, దేవునికి అవమానమే ఎరుగవా సోదరా అని మొదలుపెట్టి, అట్లయితే దేవుడికి మహిమ తెచ్చే క్రిస్మస్ ఎట్లా ఉంటుందో చెప్పండి. అలాగే క్రీస్తుకు మహిమ తెచ్చే క్రిస్మస్ ఏదో చెప్పండి అని జనులు అడిగితే, ఆ జనులకు ఆన్సర్ చేస్తూ దేవుడికి మహిమ కలిగిన క్రిస్మస్ ఎట్లా చేయాలి, క్రీస్తుకు మహిమ తెచ్చేటువంటి, క్రీస్తుకు సంతోషపరిచేటువంటి క్రిస్మస్ ఎట్లా చేయాలని 2 చరణాలతో రాశాను. వీళ్ళు కొంతమంది వినుంటారు, విన్నోళ్ళు కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు, అసలు కొంతమందికి అసలు తెలిసిపోయి ఉండకపోవచ్చు. వినండి, తమ్ముడు వాళ్ళు లింక్ పెడతారు గ్రూపులలో, వినండి. చాలా మందికి వాటిని చేరువ చేయండి, చాలా అవసరమేంటి. అంటే ముఖ్యంగా మీరు గమనించగలిగితే ఇక్కడ పండగ క్రైస్తవంగా ఆసక్తి కలిగి ఉండు. దేవుడు అంటే తప్పు లేదు. ఎవరు కాదన్నారు నిన్ను ఎవరు కాదన్నారు? దైవాసక్తి నువ్వు కలిగి ఉండు, తప్పలేదు నాయన. కాకపోతే ఎక్కువగా నువ్వు రాసి పూసుకు తిరగమాక, అంత అవసరం లేదు ఇక్కడ. ఏదో పండగ టైంలలో దేవుడా అనుకో చాలు. ఇది ఒక బ్యాచ్, ఈ ఒక బ్యాచ్ ని ఆ విధంగా ముంచేశాడు. నెక్స్ట్ బ్యాచ్ ఉంది. నెక్స్ట్ బ్యాచ్ ఏంటంటే ఆదివారం. అంటే క్రైస్తవులం మనమని ఎప్పుడు గుర్తొస్తుంది చాలా మందికి అంటే ఆదివారం రావాలి. దట్టు ఎంతకాలం మళ్ళా ఆదివారంలో కూడా ఎంత టైం గుర్తుంటుంది? ఆదివారం కూడా ఎంత టైం గుర్తుంటుందండి? మనం క్రైస్తవులమని, మనం భక్తులమని, మనం దేవుని పిల్లలమని ఎంత టైం ఎంత సమయం గుర్తుంటుంది మనకి? 2 గంటలు చర్చిలో లేదా ఉన్నంత 3 చూపండి, గంటలు. 2 గంటలు. అంటే చర్చి బిల్డింగ్ లో ఉన్నంతసేపు కూడా పూర్తిగా ఉండదమ్మా. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు అని అనుకునే వాళ్ళు, ఆలోచన చేసేవాళ్ళు, మొబైల్ బైబిల్లో మొబైల్ పెట్టి దాన్ని చూసుకునేవాడు, ఫ్యాన్ కింద కూర్చొని నిద్రపోయేవాళ్ళు, మళ్ళీ వీళ్ళు కూడా ఉంటారు. ఈ 2-3 గంటల్లో బ్యాచ్ ఉందా లేదా? ఉండరా అండి? ఉంటారు బాబు, ఉంటారు. ఈ బ్యాచ్ లే ఎక్కువ. కాబట్టి నువ్వు
ఆదివారం భక్తుడిగా ఉంటే చాలు, ఆదివారం భక్తురాలుగా ఉంటే చాలు. కొంతమంది అది కూడా చేయరు. ఆదివారాల్లో నామకార్థులుగా ఉన్నటువంటి వాళ్ళే కొంచెం చాలా మంది బెటర్. మనం ఏదో చాలా భక్తులు మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళండి ఆదివారం రోజున వాళ్ళు ఆరాధనకి వెళ్ళకపోతే ప్రతిసారి బాధపడుతూ ఉంటారు. ఈ రోజు మిస్ అయిపోయింది, దేవుడి సన్నిధికి వెళ్ళలేకపోయాం, బల్ల తీసుకోలేకపోయాము, కానుకేయలేకపోయాము, బ్లెస్సింగ్స్ తీసుకోలేకపోయాము, దేవుడి మాటలు వినలేకపోయాము, దేవుడి సన్నిధిలో ఉండలేకపోయాము. బాధ బాధ. అరే ఈ మిగతా వాళ్ళకి అట్లా ఉండదండి. అది తెలిసిన వాడుకు ఏదో చదివేస్తే ఏమైందట, లోకంలో సామెత ఉంది, గుర్తుందా? ఉన్నమతి పోయిందంటే ఏంటది చదివేస్తే ఉన్నమతి పోవటం ఏంటండి బాబు? చదివితే ఉన్నమతి పోవటం ఏంటి? చదువు ఎక్కువైతే కాకరకాయ పోయి కీకరకాయ అన్నట్టుందంట సంగతి. ఏంటి దానివల్ల ప్రయోజనం? కాబట్టి ఇక్కడ దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత ఆదివారం సంబంధించి ఇలాంటి రీతిగా మూసేశాడు కొంతమందిని. ఇదొక రకమైన సాతాను నియమములో ఉన్న దైవాసక్తి. నేను భక్తుడే, ఆదివారం పోతాను. తర్వాత పోకపోయినా కూడా కొంతమంది ఏంటి, ఈ ఆదివారం కాకపోతే ఎప్పుడు ఆదివారాలు రావా జీవితంలోనికి? వస్తాయరా నాయన, బానే ఉంది. కానీ పోయిన ఆదివారం వస్తుందా? పోయిన పరిశుద్ధ దినం వస్తుందా? పోయిన పరిశుద్ధ దినంలో మనం ఏదైతే మెలకువలు నేర్చుకోబోతున్నామో, దేవుడు నేర్పించాడు, మన కోసమే దాచి ఉంచాడో మేలుడు, అవి మనం మిస్ అయినట్టే కదా. ఈ కాన్సెప్ట్ లో ఎవరిని ఆలోచన చేయనివ్వట్లేదు. బంధువులు వస్తే నానే చర్చి వెళ్ళటం, సహవాసానికి మానేసి ఏముంది ఈ వారం, వాళ్ళు రోజు వస్తారా? మనమే ఏమని సముదాయించుకునేటట్టు చేస్తాడు దెయ్యం. బంధువులు ప్రతిసారి వస్తారా? లేదు పుణ్యకార్యం జరిగింది, ఏదంటే పెళ్లిళ్ళు లాంటివి, పేరంటాలు లాంటివి, ఇప్పుడు అన్నజనులో ఉన్నటువంటి వాళ్ళు, నామకార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆదివారం అయితే అందరూ ఫ్రీగా ఉంటారని ఆ రోజే పెట్టుకుంటారు. అసలు నేను ఇట్లాంటివన్నీ పూర్తిగా ఎంటర్టైన్ పొరపాటు చేయను. నేనే చెప్తూ ఉంటాను ఇప్పుడు. ఆ రోజున దేవుడి సన్నిధికి రాకపోతే కారణం చెప్తే దేవుడు కూడా యాక్సెప్ట్ చేయాలి. అలాంటి సహేతుకమైన కారణం ఉండే పరిస్థితుల్లో ఉండి అప్పుడు మానాలి. శక్యం ఒకనాది మనకి. అలాంటి కారణాలతో మనం ఎన్నిసార్లు, నేను చెప్తున్నాను, రేపు జనవరికి మహా అంటే ఎన్ని నెలలు అడ్డం ఉంది? మరో 2 నెలలు, నవంబర్ డిసెంబరే కదా ఇంకా అడ్డు ఉండేది. నవంబర్ డిసెంబర్ దాటితే 25 ఏళ్ళు పూర్తి పరిచర్యలో వేళ్ల మీద లెక్క పెట్టుకునేటట్టుగా మాత్రమే నేను సంఘానికి ఆదివారం మానేయటం జరిగింది. అది ఎప్పుడు అంటే బెడ్ రిడన్, అంటే బెడ్ మీద ఉన్న సందర్భాల్లో తప్పిస్తే, ప్లస్ ఈ ఆగస్టు 15, జనవరి 26 లాంటివి ఆదివారాల్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను స్కూల్లో ఉండాలి. లేకపోతే అది చాలా, దానికి లాంగ్ రన్ లో దేవుడి కోసం జీవించడానికి సంబంధించి ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో తప్పిస్తే ఎప్పుడు దేవుడి సన్నిధిని ఉంటే లోకల్ గా ఉంటా, లేదా నాన్ లోకల్ గా పరిచర్లు అయినా ఉంటాం, ఏదో ఒక రూపైనా ఉంటాం. కానీ ఇలాగ ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో మనల్ని ఎంతమంది ఉన్నాం? ఇదొక బ్యాచ్. 3వ బ్యాచ్ కూడా ఉంది. అనుదిన క్రైస్తవులైనంత మాత్రం చేత వాళ్ళల్లో కూడా బెస్ట్ ప్రొడక్ట్ రానికుండా చేయగలడు దయ్యము. నోట్ దిస్ పాయింట్. ఈ అనుదిన క్రైస్తవులు అనుదినంగా భక్తిలో ఉన్నా కూడా ఈ కలుషితాలతో, లేకపోతే పరిశుద్ధత లేకుండా, లేదా సరైనటువంటి రీతిలో గురి లేకుండా, స్వచ్ఛత లేకుండా చేయగలరా దయ్యం? ఇప్పుడు పండగ భక్తులు అండి వదిలేయండి, ఆదివారం భక్తుల కంటే వదిలేయండి, రోజు దేవుడి దగ్గర ఉండి దైవాసక్తి ఉన్నోళ్ళని కూడా ఆసక్తి లేకుండా చేయడానికి అవకాశం ఉందంటారా? ఉంటే ఎలా అనుకుంటున్నారు మీరు దాన్ని? నా ప్రశ్న అర్థమైందండి? ఇప్పుడు పండగ భక్తుల్ని పక్కన పెడదాం, ఆదివారం భక్తుల్ని పక్కన పెడదాం, మనం రోజు దేవుడి సన్నిధికి వస్తున్నాం కదా,
మనము రోజు దేవుడి సన్నిధిలోకి వస్తున్నాం కదండి. ఇప్పుడు మన జేసీసీ ఆన్లైన్ కు వచ్చేవాళ్ళు ఉంటారు, దీంతో పాటు చాలా ఆన్లైన్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, బైబిల్ చదువుతూ ఉన్నారు, పాటలు వింటూ ఉంటాం. మనం రోజు ఎక్కువ సమయం స్పృహలో ఉన్న టైంలో ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటాం. మనలో ఇలాగున్నటువంటి వాళ్ళలో కూడా సాతాను నియమంతో కూడిన ఆసక్తి ఎలా ఉంటుంది, దైవ నియమం లేకుండా ఉండే పరిస్థితులకు అవకాశం ఎలా ఉంటుంది, ఇది మనకు తెలియాలి. మనం ఏమనుకుంటాం అంటే, నేను పండగ భక్తుల్ని పండగ భక్తురాల్ని కాదు కాబట్టి నేను సేఫ్, నేను ఆదివారం భక్తురాల్ని మాత్రమే కాదు నేను సేఫ్, నేను రోజు దేవుడి సన్నిధిలో ఉంటాను, రోజు బైబిల్ చదువుతుంటాను, రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, రోజు దేవుడి మాటలు వింటూ ఉంటాను, దేవుడి పాటలు వింటూ ఉంటాను, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను, నిత్యము దైవికమైన ఆసక్తితో ఉంటాను అన్నటువంటి పరిస్థితులు ఉన్నోళ్ళు కూడా ఒక ప్రమాదం ఉంది. సాతాను ఎత్తుగడతో కొట్టడానికి అవకాశం ఉంది. ఏమిటది? ఇప్పుడు అన్ని పక్కన పెట్టి ఇప్పుడు మన దగ్గరకు వచ్చాం, ఎలా ఉంటది? సాతాను నియమములో దైవాసక్తి అంటే రోజు ఇలా వచ్చే వాళ్ళలో కూడా ఎలా ఉంటుంది చెప్పండి అక్క. ఆచరణ ఉండదన్నా, వింటామంటే. ఆచరణ లేకుండా వినడము ఆచరణకు మధ్య కూడా ఒకటి జరుగుతుంది అక్క, అదే మనకు తెలియాల్సింది. పర్వాలేదు, నేను వ్యక్తిపరాలని అనుకోవడం. ఇంకా 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 అంటే ఈ మాట మీరు ఈ కాన్సెప్ట్ లోనికి, ఈ విషయంలోనికి రాగానే మనకు ఒక వ్యక్తిలో కొందరు గుర్తు రావాలి మనకి. యాక్చువల్లీ వాళ్ళు ఎవరో కాదండి, ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు వాళ్ళు పండగ భక్తులా లేదా విశ్రాంతి దినపు భక్తులా, అనుదిన భక్తులా, ఏ బ్యాచ్ లో ఉండేవాళ్ళు అంటారు చెప్పండి మీరు? అనుదిన భక్తులేనన్నా. భక్తులు ఉండేవాళ్ళే. అనుదిన భక్తులని ఎలా చెప్పగలం? ధర్మశాస్త్రాన్ని మీరు బాగా గమనించగలిగితే అసలు వీళ్ళు రోజు ఏం చేస్తారు తెలుసా అండి? చూద్దామా 13వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 27వ వచనం చదవండి అప్పుడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 27వ వచనం. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఇప్పుడు మీరు గమనించండి, వీళ్ళు ఎలా ఉన్నారటండి? ఎలా ఉన్నారటండి? విశ్రాంతి దినం ఆచరిస్తూ దేవుని గ్రహింపకుండా ప్రతి విశ్రాంతి దినాన్న ఖచ్చితంగా ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు చదువుతున్నారు. ప్రతి విశ్రాంతి దినాన్న చదువుతున్నారు. ఇది అంటే కేవలం ఇక్కడ విశ్రాంతి దినం అని మాత్రమే ఉంది. అంటే అర్థం ఏంటి? నేర్చుకోవచ్చు. కానీ వాళ్ళు ఆదివార భక్తులు మాత్రమే కాదు, ఇంకో కొన్ని సందర్భాల్లో మనం చదివి ఉంటాం, మీరు నిత్యము విందురు గాని గ్రహింపని. అంటే వీళ్ళు నిత్యం వింటారా? నిత్యం వినేవాళ్ళు, నిత్యం చదివేవాళ్ళు, నిత్యము దైవ గ్రంథ పారాయణంలో ఉన్నటువంటి వాళ్ళు, భక్తి పారవశ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈవెన్ క్రైస్తవులు ప్రార్థన, వాళ్ళు ఇశ్రాయేలీలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి తెలుసా అండి? 3 సార్లు. 3 సార్లు. ఇది ఎలా చెప్పగలం చెప్పండి? ప్రూఫ్ ఏంటి? ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. అది అమ్మా చెప్పండి అమ్మా. వందనాలన్నా. దావీదు గారు, దానియేలు గారు ఒక మాట ఉంటుంది మనకి 6వ అధ్యాయంలో, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశారని 6వ అధ్యాయం 10వ వచనంలో కనపడుతుంది. ఒకసారి చూద్దామా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకరు.
దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయి ఆయనను స్తుతించుచు వచ్చెను. చూడండి, చాలా క్లారిటీగా ఏముందండి? యథాప్రకారము అనుదినము యథాప్రకారము ముమ్మారు అంటే వీళ్ళు నిత్యము ప్రార్థన చేసేవాళ్ళు కదా. అనుదిన భక్తులు వీళ్ళు, అనుదిన భక్తులు వీళ్ళు. వాళ్ళు కేవలం ఆదివారం భక్తులు, విశ్రాంతి దిన భక్తులు మాత్రమే కాదు అనేటటువంటి విషయం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ కీర్తనకారుడుగా అదే దావీదు గారు కూడా చాలాసార్లు చెప్పిన సందర్భాల్లో కీర్తన గ్రంథం మనం చదువుతూ ఉంటాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును అనే మాటలు కూడా మనం ఎన్నోసార్లు చదివి ఉంటాం. గుర్తుందా ఎవరికైనా? ఆ మాట కూడా చూద్దాం. 55వ కీర్తన 17వ వచనం. ఎప్పుడెప్పుడు ధ్యానిస్తున్నారు దేవుడి గురించి? వీళ్ళు నిత్య ధ్యానంలో ఉన్నారు. చూడండి, కీర్తన గ్రంథం 55వ కీర్తన 17వ వచనం. 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. సో మనం మూడు పూటల అంటే మనకు తెలిసింది ఏంటి? 3 పూటలు అనగానే మొదటిది ఒకటి ఫస్ట్ ప్రియారిటీ ఉండేది, రెండోది ఇంకొకటి. ఈ 2 గుర్తొస్తాయి 3 పూటలు అనగానే. ఏం గుర్తొస్తాయి చెప్పండి? ఉదయము, సాయంకాలము. 3 పూటలకు లింక్ అయినవి, బాగా సింక్ ఉన్నాయి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు 3 పూటల మెక్కుతావే అన్నది. ఇంటర్ అప్పుడు పెద్దవాళ్ళు మనల్ని చెప్పిన మాట వినకుండా చదువుకోకుండా ఉంటే అంటారు కదా, అంటారు లేదా? మనం కూడా మనల్ని అన్ని ఉంటారు పెద్దలు, మనము మన పిల్లలు అన్ని ఉంటాం. 3 పూటల మెక్కుతావే అని కదా. ఇదొక లింకు 3 పూటలు అనగానే. నెక్స్ట్ ఇంకొక లింక్ కూడా మనకు బాగా తెలుసు, మెడిసిన్ అండి. మందులు తీసుకోవటం. డాక్టర్ గారు కూడా ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, ఏమంటాడు? ఉదయం వేసుకోవాలి, మధ్యాహ్నం వేసుకోవాలి, రాత్రి వేసుకోవాలి, 2 రాస్తారు కదా. ఉమా రా అంటారు. ఉమా రా అంటే ఉమా రామని పిలచడం కాదు, ఉదయం మధ్యాహ్నం రా కదా. అలాగా 3 పూటలు అనగానే మనకు 2 గుర్తొస్తాయి. 3 పూటల తిండి గుర్తొస్తుంది, 3 పూటల మెడిసిన్ గుర్తొస్తాయి. కానీ వాళ్ళు 3 పూటల ధ్యానం గుర్తొస్తుంది, ప్రార్థన గుర్తొస్తుంది, మొరపెట్టడం గుర్తొస్తుంది వాళ్ళకి. అంటే వీళ్ళు ఎవరన్నమాట? ఎవరు వీళ్ళు? అనుదిన భక్తులు. మరి అనుదిన భక్తుల్లో కూడా ప్రాబ్లంలో ముంచేస్తాడా దయ్యంగాడంటే? ఆ ప్రమాదం మనకు కూడా ఉంది, జాగ్రత్త సుమి. నేను రోజు దేవుడి మాటలు ధ్యానించి ప్రార్థించి మీకు చెప్పచ్చు, మీరు రోజు వినొచ్చు, వింటూ చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు, రోజు పాడేవాళ్ళు ఉండొచ్చు, రోజు ప్రార్థించే వాళ్ళు ఉండొచ్చు, రోజు రోజు నిత్యకృత్యంగా చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఇక్కడ దైవాసక్తి విషయంలో సాతానునేమో ఎలా పనిచేస్తుందంటే, రోజు భక్తిగా ఉండే వాళ్ళలో కూడా వాడు డైల్యూషన్ చేస్తాడు. అంటే దాన్ని కలుషితం చేసేటువంటి పరిస్థితి. ఎట్లా అంటే ఏం లేదు, విషయం గమనించండి. రోజు భక్తులే కదా యేసు ప్రభువును సిలువేయించింది, అవునా కాదా? గ్రహింపుందా? అంటే రోజు చదువుతూ ఉన్న వాళ్లకు సైతం, రోజు ధ్యానిస్తున్న వాళ్ళకి సైతం, రోజు ప్రార్థిస్తున్న వాళ్ళకి సైతం, రోజు ప్రకటిస్తున్న వాళ్ళకి సైతం ఒకటి లేకుండా చేస్తాడు దెయ్యం. అదే గ్రహింపు. అందుకే మీరు నిత్యము విందురు గాని, నెక్స్ట్ ఏమన్నాడు దేవుడు? గ్రహింపరు అన్నాడు. చూసారా? గ్రహింపనేది లేకుండా ముంచేస్తాడు. అది దైవాసక్తి విషయంలో సాతాను నియమమే. రోజు మనం ఏమనుకుంటూ ఉంటాం, అరే నేను రోజు చెప్తున్నా, నాకంటే మించిన భక్తుడు ఎక్కడ ఉంటాడు?
నేను రోజు వింటున్నాను ఎక్కువసారి, నాకంటే మించిన భక్తురాళ్ళు ఎక్కడ ఉంటారు? నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను, నాటి భక్తుల వలె ముమ్మారు కంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను. ఇలా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు ఇంకేముంది కొదువా అని అక్కడే పడేస్తాడు దెయ్యం, అక్కడే పడేస్తాడు. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు. ఎప్పుడు నాకు ఈ మాట చూసిన ప్రతిసారి నన్ను నేను ప్రశ్నించుకుంటూ అలర్ట్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానండి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనలై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జనానుసారమైనది కాదు. చూడండి, వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదట. దేవుని యందు ఆసక్తి గల వాళ్ళేనంట, వాళ్ళందరినీ భక్తులేనంట. అంటే భక్తులు అంటే అందుకే అన్నాడు, భక్తి కలిగి ఉండి భక్తిలోని శక్తిని ఆశ్రయించరట మానవుడు. అది అంత్య దినముల్లో అపాయకరమైన కాలాల్లో ఇదొక లక్షణం అండి. అది అంటే రోజు చదువుతూ ఉన్న గ్రహింపు లేనిటువంటి చదువు, రోజు ప్రార్థిస్తున్న గ్రహింపు లేని ప్రార్థన, రోజు ప్రకటిస్తున్న గ్రహింపు లేని ప్రకటన, రోజు దేవుడు అన్నటువంటి తపనతో ఉన్న గ్రహింపు అనేది లేనటువంటి రీతిగా వెళ్ళిపోతున్నాం. అప్పుడే అంటూ ఉంటారు, చదువుతూ ఉంటారు కొంతమంది పిల్లలు, కానీ బట్టి పట్టి చదివేదానికి, అర్థం చేసుకొని చదవడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందండి? అర్థం చేసుకొని చదివింది ఎక్కువ కాలం స్మృతిలో ఉంటదట, బట్టి పట్టి చదివింది ఎక్కువ కాలం ఉండదట. అదే డిఫరెన్స్. ఆ బట్టి పట్టినోడు ప్రస్తుతానికి తాత్కాలానికి కొంచెం అప్పటికప్పటికి బాగా టెంపర్ గా ఉన్నట్టు ఉంటారు, కానీ ఆ టైం కలిసే కొద్దీ బట్టి పట్టినట్టు మర్చిపోతాం. కానీ అర్థం చేసుకున్నటువంటివి ఆకలింపు చేసుకుని గ్రహింపు చేసుకుని మర్చిపోము. దయ్యం ఎక్కడ కొడతాడు? ఇప్పుడు ఇశ్రాయేలుకి అందరికీ ఆసక్తి ఉంది, బీభత్సమైన ఆసక్తి ఉంది, కానీ అది జ్ఞానానుసారమైన ఆసక్తి కాదని, వాళ్ళ దేవుడి నీతిని స్థాపించకుండా వాళ్ళ స్వనీతిని స్థాపించుకునేటటువంటి వాళ్ళుగా ఉన్నారట ఇశ్రాయేలీలు. అలాగే యేసు ప్రభుని విశ్వసించని వాళ్ళుగా ఉన్నారట, యేసుక్రీస్తు రక్షణలోనికి రాని వాళ్ళు ఉన్నారట. ఇదే సాతాను నియమం. నువ్వు రోజు చదువు, కానీ గ్రహించితే కుదరదు. నువ్వు రోజు ప్రార్థించు, గ్రహిస్తే కుదరదు. నువ్వు రోజు ప్రకటించు, గ్రహిస్తే కుదరదు. అది వాడి స్ట్రాటజీ. కాబట్టి ఆసక్తి, దైవాసక్తి విషయంలో కొందరిని పండగల దగ్గర ఆపేశాడు, కొందరిని పరిశుద్ధ దినం ఆదివారం దగ్గర ఆపేశాడు, కొందరిని అన్ని రోజు నువ్వు చదువు, నిత్యము చదువుతూ, నిత్యం ధ్యానిస్తూ ఉండు, నిత్యము ప్రార్థిస్తూ, నిత్యం ప్రకటిస్తూ ఉండు, అయినా కూడా నువ్వు గ్రహింపు లేకుండా ఉండాలి అని అక్కడ మూసేశాడు కొందరిని. ఇంకొందరిని ఎక్కడ మూసేశారంటే, అసలు దేవుడు అన్న కాన్సెప్ట్ నీకు ఇప్పుడే ఎందుకు వచ్చింది? వయసులో ఉండగానే అసలు నీకు దేవుడి గురించి ఎప్పుడు ఆలోచన రావాలి చెప్పండి? ఎప్పుడు అంటారు చాలా మంది? వృద్ధాప్యం అయిన తర్వాత వైరాగ్యం వచ్చేసిందా మీకు? అప్పుడే వైరాగ్యం వచ్చిందా అంటే అర్థం ఏంటి? వయసులో ఉన్నప్పుడు సంపాదించుకో, వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకో, వయసులో ఉన్నప్పుడు పిల్లలు కను. ఈ వయసులో ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ చేయాలయా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో. మరి ఎప్పుడు రావాలి? ఎప్పుడు గుర్తు రావాలి? దేవుడు ఎప్పుడు గుర్తు రావాలి? అంతా అయిపోయి ఎవరికి పనికిరాము అని అనుకుంటావు చూసావా, అప్పుడు దేవుడా అనుకోవాలట. ఈ బ్యాచ్ లోకంలో ఎక్కువ ఉందా లేదా మీరు చెప్పండి? ఎక్కువగా ఉంది. అంటే దైవాసక్తి విషయంలో దయ్యం, నువ్వు దేవుడి మీద ఆసక్తి కలిగి ఉంటే ఉండు, కానీ
నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆసక్తి కలిగి. ఎందుకంటే ఈలోపు నీ మీద చాలా బర్డన్స్ ఉన్నాయి కదా. ఇది సాతాను నియమంలో పెట్టినటువంటి, ఇప్పటికీ ఏదో మేము 20 years ఎర్లీ 20 years ఏజ్ లోనండి నేను పరిచర్య మొదలుపెట్టి. టీనేజ్ దాటిపోయింది, పరిచర్య ఇంట్లో స్టార్ట్ చేశానండి. అప్పుడు 20 ఏళ్ల ప్రాయం అంటే ఎట్లా ఉంటామండి, చాలా లేతగా ఉంటాం కదా. బైబిల్ పట్టుకొని పోయి దేవుడి గురించి చెప్తూ చేస్తూ ఉంటే చాలా మంది పెద్దవాళ్ళే అనేవాళ్ళు మమ్మల్ని. అఫ్ కోర్స్ మిమ్మల్ని కూడా, మీకు కూడా అలాంటి అనుభవాలు ఎదురై ఉండొచ్చు. ఏనైనా అప్పుడే అంత అయిపోయిందా, ఇప్పుడే దేవుడు అని బట్టి వెళ్ళిపోతున్నావు ఏంటి నాయన, నీ వయసు ఏంటి, నీకు జాబ్ వచ్చిందా, నువ్వు సెటిల్ అయ్యావా, పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా, ఇల్లు కట్టుకున్నావా, స్థలం ఉందా, ఆస్తి ఉందా? అరే ఇవన్నీ ఏమి లేకుండానే అప్పుడే అంతా అయిపోయినట్టు దేవుడి గురించి ఇప్పుడు కాదు నాయన ఆలోచన చేయాల్సింది. అన్ని బాధ్యతలు అయిపోయి రిటైర్మెంట్ అంటే అర్థం ఏంటి చెప్పండి? రిటైర్మెంట్ అంటే ప్రభుత్వానికి నువ్వు పనికిరావు, ఇక సేవలు మాకు ఇంకా అవసరం నీకు లేదు. అవసరం లేవు, నువ్వు చేయలేవు నాయన, నీకు ఇంకా జీతాలు ఇవ్వటం వేస్ట్. కాబట్టి నువ్వు వెళ్ళిపో, నాకు అక్కర్లేదు. తర్వాత ఈ వయసు అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మిగతా వాళ్ళకి అవసరమా అని అంటే వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, ఓ ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి మా దాంట్లో మా పరిస్థితుల్లో దూరుతావు, ముసలోడా ముసలిదానా, 4 మూలలు చూసి ఏమంటారు, నెక్స్ట్ ఏమంటారు, ఓ మూలను కూర్చో, ఓ మూలను పడి ఉండు. ఈ మాటలు పెద్దవాళ్ళ గురించి చెప్తారు. అంటే ఇటు ప్రభుత్వం వద్దని, సొంతోళ్ళు వద్దని కాదన్నప్పుడు అప్పుడు దేవా అని వచ్చేస్తావా? అదే దయ్యం స్ట్రాటజీ దైవాసక్తి విషయంలో. కానీ దేవుడి నియమం ఎలా ఉంటుంది? దేవుడి నియమం ఎలా ఉంటది అంటే దైవాసక్తి ఎప్పటి నుంచి కలిగి ఉండాలటండి మానవుడు? దుర్దినాలు రాకముందు. ఎప్పుడు వస్తాయి దుర్దినాలు? బాల్య దినాలు దాటిన తర్వాత, యవన ప్రాయం ప్రారంభమైనప్పుడు అవయవాల యొక్క పాపం చేయటానికి పరిపక్వత వచ్చిన పరిస్థితుల మధ్య వచ్చేస్తాయి. బాల్య దినాలలోనే దేవుడి గురించినటువంటి ఆసక్తి, నువ్వు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటే ఇట్లాంటి విషయాలు మనం చాలాసార్లు చదివామండి, కానీ కొంచెం స్ట్రెస్ చేసి ఉన్నాం దాన్ని. ఒక్కసారి గమనించండి, నేను ప్రశ్న అడుగుతాను దీనికి సంబంధించి. స్మరణకు తెచ్చుకో అంటే ఏం అర్థం? జ్ఞాపకం తెచ్చుకో, గుర్తు చేసుకో, ఇవన్నీ వస్తాయి కదా అర్థాలు. ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకోవాలి, స్మరణకు తెచ్చుకోవాలి అంటే వాళ్ళు ముందు, దానికంటే ముందు జ్ఞాపకం తెచ్చుకోవడానికి ముందు ఏమై ఉండాలి? వాళ్ళు మర్చిపోయి ఉండాలి. అవునా కాదా? మర్చిపోయి ఉండాలి. మర్చిపోయిన వాళ్ళే కదా జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఒకటి, మర్చిపోవడానికి ముందు ఒకటి తెలుసుకొని ఉండాలి. అవునా కాదా? తెలుసుకున్నది మర్చిపోయి ఉండాలి, మర్చిపోయిన దాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే అండి. అంటే ముందే దేవుడి గురించి తెలియాలి బాల్య దినాల్లోనే. కానీ దెయ్యం ఇక్కడ కూడా బాగా పనిచేస్తూ, పిల్లలను నేను సండే స్కూల్కి వెళ్ళను అని అంటే అమ్మ నాన్నలు ఏం చేస్తారు? ఎక్కువ మెజారిటీ ప్రపంచంలో ఏం చేస్తారు చెప్పండి మీరు? ఈడ్చుకొని స్కూల్లో వేసేసారు. నేను చెప్పేది లోక చదువులు కాదక్క, సండే స్కూల్కి వెళ్ళనండి. స్కూల్కి వెళ్ళనంటే తన్నైనా ఏదో ఒకటి సామధాన దండోపాయాలు చేసైనా స్కూల్కు తగలేస్తారు, పట్టేస్తారు. కానీ ఎప్పుడైతే సండే స్కూల్ అంటామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఏడ్చారనుకోండి పిల్లలు, ఏం చేస్తాం? పంపించాము దగ్గర. మా వాడు ఏడుస్తున్నాడు, మా పాప ఏడుస్తుంది, వద్దు అంటే ఏంటన్నమాట? వాళ్లకు బాల్య దినాల నుంచి పోనీ
ఏమ్మా బిడ్డలకి ఏం చెప్పడం లేదే, మీరు ఏం నేర్పించట్లేదే అని అంటే అప్పుడేం చెప్తాం? ప్రార్థన నేర్పించలేదు, భక్తి నేర్పించలేదు, బైబిల్ వచనాలు నేర్పించలేదు, పాటలు నేర్పించలేదు అని ఎవరన్నా మాట్లాడితే ఏం చెప్తాం మనం వెంటనే? మచ్చుకు కాలం ఉందిలే నేర్పించుకుని. చిన్న పిల్లలండి. పిల్లలకి అదేం తెచ్చుకుంటారులే అంటారు. నేర్చుకుంటారులే, చిన్నపిల్లలు వాళ్ళు. అంటే దైవాసక్తి విషయంలో దయ్యం ఎంత తెలివిగా, ఎందుకంటే మొక్కై వంగనిది మానై వంగదంటారే, అసలు వంగడం కాదు, వంచాలి మనం. అప్పుడు చిన్నప్పటి నుంచి వంచితేనే ఆడికాడికి ఉంది పరిస్థితి అండి. అసలు ఏం చేయకపోతే ప్రొడక్ట్ లేని బాగా మంచిగా వస్తాయి అనుకుంటున్నారా మనం? కానే కాదు. అందుకే తిమోతి గారితో మాట్లాడుతూ పౌలు గారు అంటారు అద్భుతమైన మాట ఏమంటే, ఇది ఒకవేళ మన గురించి మిస్ అయిపోయినా మన మధ్యలో మారటం కదండి, మన బిడ్డల గురించో, మన బిడ్డలకు పుట్టినటువంటి బిడ్డల గురించో ఈ స్టేట్మెంట్ ఎప్పటికైనా రాగలగాలి. ఏమిటది? తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. నేను చదువుతానక్క. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు. శక్తిగల పరిశుద్ధ లేఖనములను, లేఖనాలే తెలుసట బాల్యం నుండి. అంటే పలానా రెఫరెన్స్ ఎక్కడుందో చెప్పు అని ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి మనం? బాల్యము నుండి. అంటే ఇంటికి పెద్దోళ్ళు ఎవరన్నా వస్తే మాలాంటి వాళ్ళు, మా వాడిని ఏదన్నా చదువు బాగా వచ్చలేదో చెక్ చేయండి అని అనడం కంటే, నిజంగా నికార్సైన మంచి విశ్వాసులైన తల్లిదండ్రులు అంటే కొన్ని రెఫరెన్స్లు ఏమన్నా అడగండి, మా వాడు చెప్తాడేమో, మా అమ్మాయి చెప్తుందేమో అన్న ధైర్యంగా పాస్టర్ గారికి అప్పగించగలగాలి. అంత ఉంటుందండి. అసలు ఆయన ఏమైనా అడిగారు అనుకోండి, మనకు బాధ. అసలు ఎందుకు ఈయనకి ఏం అవసరం అండి? వచ్చిన పని చేసుకొని పోకుండా ఈ పిల్లల్ని ఏంది హరాస్మెంట్ చేస్తున్నాడు, ఈ తరహా ఉంటది ఆలోచన. పరిశుద్ధ లేఖనాలను బాల్యము నుండి తెలియాలట. అది అసలు శిశుల దైవాసక్తి. ఇలా అలా బాల్యం నుండి తెలిస్తే యవనం వచ్చేసరికి ఏమొస్తుంది? భుజం మీదకి ఏం తెచ్చుకుంటాం? దేవుడి కాడు తెచ్చుకుంటాం. యవ్వన కాలంలో దేవుడి కాడి మోయటానికి ముందు బాల్య దినములనే దేవుడి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అసలు పాత నిబంధనలో ఒక పవర్ఫుల్ పర్సన్ ఉన్నాడు, చాలా అసలు చూస్తే ఆయన్ని అద్భుతమైన 4 పాత్రలు అల్ల ఓకగా పోషించి మిస్టర్ పర్ఫెక్ట్ అని పేరుగాంచి 2 చక్రవర్తులను అభిషేకించి అంత గొప్ప ఖ్యాతి గడించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. సమూయేలు గారమ్మ, వెరీ గుడ్. ఆయన ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, ఒక యాజకుడిగా, ఒక దైవ ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి. అసలు అంత పవర్ఫుల్ గా ఎందుకున్నాడు తెలుసా? పాలు మానిపించిన వెంటనే దేవుడి సన్నిధిలో పెట్టబడ్డాడండి ఆయన. నిజంగా ఆ హన్నమ్మ తల్లికి ఎట్లయినా పరలోకం పోవాలనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళ కోసం. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఆ తల్లి అరే దేవుడి సన్నిధికి రాగానే అమ్మను ఎట్ట మర్చిపోయాడండి. అమ్మను ఇప్పుడు వదిలేసి, అమ్మ ఎక్కడన్నా పాలు మానిపించిన బిడ్డల్ని పలానా చోట వదిలేస్తే అమ్మ కావాలని ఏడుస్తారా ఏడవాలి. ఇప్పటికీ చాలా మంది మనకు బాగా పరిచయం. ఏమని అంటే, మన ఒక దైవజనుడు ముంబై ప్రాంతానికి వెళ్ళాడు పరిచయ నిమిత్తం. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళాడు. ఆయన పెద్ద కూతురికి 2 పిల్లలు ఉన్నారు, అంటే 2 మనవరాళ్ళు ఉన్నారు బ్రదర్కి. దైవజనుడు ఆయన. పెద్ద అమ్మాయిని మాత్రమే తీసుకెళ్లారు, చిన్నదాన్ని తీసుకెళ్ళలేకపోయారు వాళ్ళతో పాటు. ఏమి అనంటే, ఇది మాకు బాగానే అలవాటు అయింది పాప, కానీ మధ్యలో
అమ్మ అనిందంటే మేమేం చేద్దాము అంటే ఏంటి అర్థం? చిన్నప్పుడే అమ్మ కావాలని అనుకుంటారు. లేదు, ప్రపంచంలో ఎవడో మనకు ఉన్నా లేకున్నా అమ్మ ఉంటే చాలనేటటువంటి బాండింగ్ ఉంటదండి పిల్లలకి, మనకు అమ్మకి కదా. అవునండి. అమ్మ వదిలేస్తే నోరు మూసుకొని అక్కడే ఉండిపోయి దేవుడి సన్నిధిలో మొక్కి ఉండిపోవటం ఏంటి? మా నాన్న బాయ్ నాన్న వెళ్ళొస్తానంటే బాయ్ మమ్మీ అని చెప్పటం ఏంటి? ఎట్లా నేర్పించు? దైవ ప్రేమకు మాతృ ప్రేమను లోపరచినటువంటి త్యాగమూర్తి అండి అన్నమ్మ తల్లి. హ్యాట్స్ ఆఫ్. అట్లాంటి తల్లులు రావాలి ప్రతి కుటుంబంలో నుంచి. అలాంటి తల్లులు ఉంటే అటువంటి తల్లులలో నుంచి సమూయేలు గారి లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు వస్తారు. కాబట్టి బాల్య దినాలలోనే ఎంత అద్భుతంగా నేర్పించిందండి తల్లి. లేక పుట్టిన బిడ్డ అండి. చాలా మందికి ఈ గ్యాప్ లోనే అసలు ఆమెకు బిడ్డ పుట్టిన సందర్భం, మళ్ళీ దేవుడికి సమర్పించిన సందర్భం కూడా వెళ్ళిపోయి ఉంటుంది, కాలగర్భంలో కలిసిపోయి ఉంటుంది. మధ్యలో ఏమో చెప్పుకున్నా కూడా నాకు బిడ్డ పుట్టాడు, వాడిని నేను దేవుడి సన్నిధికి అప్పగించానంటే కథలు చెప్పుకో గొడ్రాలా అని అన్ని కూడా కొంతమంది అనడానికి అవకాశాలు ఉంటాయా లేదు చెప్పండి? వాళ్ళు అనిపించే వయసు అండి. ఏం వయసు అండి అదే? ఎప్పుడో చూసుంటారు అనుకోండి గొడ్రాలుగా ఉన్నప్పుడు. మళ్ళీ పుట్టిన తర్వాత పాలు మానిపించే లోపు అసలు టచ్ అయి ఉండరు. అది అయిపోయిన తర్వాత సమర్పించిన తర్వాత వచ్చి ఉండొచ్చు, నాకు కొడుకు పుట్టాడమ్మా అని అంటే నమ్మడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. అది అంటే దైవాసక్తి బాల్య దినాల నుంచే తీసుకురాగలగాలి. అది చాలా ప్రధానమైనది. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఏమనంటే, నేను ఇది ఉగ్గు పాలతో నేర్చుకున్నాను. విన్నారా? వెన్నతో పెట్టిన విద్య అంటే ఏంటనుకుంటున్నారు? ఉగ్గు పాలతో నేర్చుకోలేదండి. వెన్నతో పెట్టిన విద్య అంటే అర్థం ఏంటంటే, ఓల్డెన్ డేస్ లో పిల్లలుగా ఉన్నప్పుడు మనకి వెన్న పెట్టేవారట పెద్దవాళ్ళు. బాగా వెన్న పెట్టేవారు. అది వెన్నతో పెట్టిన విద్య అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇది తెలుసు అని. అసలు వెన్నతో పెట్టాల్సిన విద్య ఏంటి? మహోన్నతుని విద్య. కాబట్టి దైవాసక్తి, అసలు శిశుల ఆసక్తి ఎప్పటి నుంచి ఉండాలి అంటే బాల్యము నుండే మనం నేర్పించాలి. తర్వాత పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళు తొలగిపోరు. అలా నేర్పిస్తేనే ఎంతోమంది తొలగిపోతున్నారండోయ్. అసలు పట్టించుకోకపోతే ఇంకేముందండి. కనుక పిల్లరా, ఒకవేళ మన పిల్లల స్టేజ్ దాటిపోయి ఉండొచ్చు, బాధపడకండి. నెక్స్ట్ మనకు ఒక అవకాశం ఉంది. ఏమిటది? ఏమిటది? పిల్లలు మనవాళ్ళు మనవరాలు ఉన్నారు కదా, వాళ్ళనైనా పెంచగలిగినటువంటి పరిస్థితుల్లో ఉండగలగాలి. మనం సాధించేదాని విషయంలో అందరినీ అడగడం జరిగింది. అందులో వాళ్ళు చెప్పారు, నా కొడుకును ఎలాగో నిలబెట్టుకోలేకపోయినాను, కనీసం నా మనవాళ్ళు మనవరాలనైనా భక్తిలో నిలబెట్టుకోవాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాను, ప్రార్థన చేయనండి ఒక సహోదరుని. గుర్తుందా మీకు? అది మంచిది, అది శ్రేష్టమైనది. ఓకే అండి. ఇది దైవాసక్తి విషయంలో సాతాను నియమం ఎలా పనిచేస్తుంది, దైవ నియమంలో మనం ఏ విధంగా దాన్ని కలిగి ఉండాలి అనేటటువంటి పాఠం. జీవితానికి గుణపాఠంగా వీటన్నింటిని మనం కలిగి ఉందాం. నెక్స్ట్ వచ్చేది ఆత్మకు సంబంధించిన 5 అవయవాలు. దాని తర్వాత నేర్చుకోవాల్సినటువంటి విషయం శరీరం యొక్క లక్ష్యం, ఆత్మ యొక్క లక్ష్యం. ఈ 2 లక్ష్యాలు పర్ఫెక్ట్ గా మనం ఫాలో అవుతే దేవుడు మన వెంట ఉండి ఎలా నడిపిస్తాడు అనేది నేర్చుకోవాలి. ఇప్పటివరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం.